నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఈజ్ షాహిదా ఏదైనా అవసరం ఏర్పడి బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ముందుగా అడిగే ప్రశ్న మీ క్రెడిట్ స్కోర్ ఎంత అని అయితే క్రెడిట్ కార్డులు రుణాలు లేని వారికి సిబిల్ స్కోర్ అనేది ఉండదు దీంతో తమకు బ్యాంకులు లోన్ ఇవ్వవని భావిస్తారు నిజంగానే క్రెడిట్ స్కోర్ లేకుండా బ్యాంకులు లోన్ ఇవ్వవా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సొంతింటి కల నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు అయితే ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్నా కట్టిన ఇల్లు కొనుక్కోవాలన్నా లక్షల నుంచి కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది దీంతో తప్పనిసరిగా బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వస్తుంది అయితే బ్యాంకుకు వెళ్ళినప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య క్రెడిట్ స్కోర్ అసలు గతంలో ఎప్పుడు లోన్ తీసుకోని వారికి క్రెడిట్ స్కోర్ అనేది ఉండదు మరి అటువంటి వారికి బ్యాంకులు లోన్ ఇవ్వవా కేవలం సిబిల్ స్కోర్ లేదన్న కారణంతో అప్లికేషన్ తిరస్కరించవచ్చా దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏం చెబుతున్నాయి అనేవి ఇప్పుడు చూద్దాం చాలా మంది క్రెడిట్ స్కోర్ లేకపోతే బ్యాంకులో లోన్ రాదని భావిస్తూ ఉంటారు అయితే ఇది ముమ్మాటికి అపోహే వాస్తవానికి మొదటిసారి లోన్ తీసుకునే వారికి న్యూ టు క్రెడిట్ కేటగిరీగా పరిగణిస్తారు వీరు క్రెడిట్ రిపోర్ట్లో స్కోర్ 0 లేదా -1 అని కనిపిస్తుంది ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి ఏ బ్యాంకు కూడా కేవలం క్రెడిట్ హిస్టరీ లేదన్న కారణంతో లోన్ అప్లికేషన్ తిరస్కరించకూడదు 2025 నుంచి 2026 నాటి తాజా బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం మొట్టమొదటి లోన్ కావాలని కోరుకునే వారికి ఫైనాన్స్ ఇంక్లూజన్లో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం ఆర్బీఐ బ్యాంకులకు సూచించాయి క్రెడిట్ స్కోర్ లేని సమయంలో బ్యాంకులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ ఆర్థిక స్తోమతను అంచనా వేస్తాయి రుణగ్రహీత నెలవారీ శాలరీ స్లిప్పులు బ్యాంక్ స్టేట్మెంట్లు కనీస 2 ఏళ్ల ఆదాయపు పన్ను రిటర్న్లు పరిగణనలోనికి తీసుకుంటాయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎంత కాలం నుంచి ఉన్నారు కంపెనీకి ఉన్న గుర్తింపేంటి అనేది లెక్కలోకి తీసుకుంటారు 2026 నాటి ఆర్బీఐ నిబంధనల ప్రకారం 30 లక్షల లోపు హోమ్ లోన్లకు ఆస్తి విలువలో 90% వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది ఆస్తి పత్రాలు క్లియర్గా ఉంటే బ్యాంకులు ఈజీగానే లోన్ ఇస్తాయి హోమ్ లోన్ ఈజీగా రావాలంటే కో అప్లికెంట్ సమర్థవంతంగా పనిచేస్తుంది మీ భార్య లేదా తల్లిదండ్రులు ఎవరైనా మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వారికి కో అప్లికెంట్గా చేర్చుకోవడం ద్వారా లోన్ త్వరగా వస్తుంది మరోవైపు కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు క్రెడిట్ స్కోర్ లేని వారికి ప్రత్యేక పథకాల కింద రుణాలు ఇస్తాయి అయితే వీటిలో వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు కొనే ఇంటి ధరలో ఎక్కువ శాతం అంటే దాదాపు 30% వరకు మీరు డౌన్ పేమెంట్ చెల్లిస్తే బ్యాంకులు రిస్క్ తక్కువగా భావించి మిగతా డబ్బును లోన్గా ఇస్తాయి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు